ఇవాళ జిల్లా కలెక్టర్ పాఠశాల సందర్శన అభివృద్ధి పనులపై దృష్టి. చిత్తూరు జిల్లాలోని ఐరాల ప్రభుత్వ పాఠశాలను మరియు బీరప్ప చెరువు పాఠశాల ఈ రోజు జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా స్కూల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ముఖ్యంగా విద్యార్థుల కోసం కొత్తగా నిర్మిస్తున్న డైనింగ్ హాల్ పనులను పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పాఠశాల అభివృద్ధికి అందిస్తున్న నిధులను సమర్థవంతంగా వినియోగించాలని, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు గల్లా రామచంద్ర నాయుడు పాల్గొన్నారు. కలెక్టర్ సందర్శనతో స్కూల్ అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని అధికారులు తెలిపారు. అది కూడా ఒక 1 or 2 months ఎందుకంటే ఒక పెద్ద డయాస్ మాదిరి ఒక పెద్ద యూజ్ పాపులేషన్ వస్తే మీటింగ్ పెట్టడానికి బాగుంటుంది చేస్తుంటాం. అది కూడా మన ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ జరుగుతుంది. కాకపోతే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏమంటే ఈ 3 rooms కానీ మాకు కంప్లీట్ చేసేటైతే మాకు పిల్లలకి వొకేషనల్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ రూమ్స్ లేవు సార్. అది మాకు కంపల్సరీ కావాలి సార్. అది కూడా మోల్డింగ్ అంతా అయిపోయింది సార్. జస్ట్ పూత పని, ఎలక్ట్రిఫికేషన్, డోర్స్ అది పూర్తయితే బాగుంటుంది సార్ పిల్లలకి. Magnanimously 1.5 crore worth of project is sanctioned. That is going on. I think all teachers and ట్రాన్స్ఫర్ చేయగలుగుతాము ఒక్క స్కూల్ కమిటీ నుంచి ఇంకొక స్కూల్ కమిటీ. అదే సార్, ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి సార్. ఎక్కడన్నా అవసరం లేని చోట ఐడెంటిఫై చేస్తే అక్కడ నుంచి చేయడానికి మీకు తీసుకోవాలి సార్. మీరు మొత్తం జిల్లాలో ఈ ఉంది కదా మౌంట్స్ కొన్ని అలా చేసేసి మొత్తం ఈ స్కూల్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. సో దట్ ఈ డైనింగ్ ఫెసిలిటీస్, అడిషనల్ క్లాస్ రూమ్, టేబుల్ చైర్స్, ఫర్నిచర్ ఫస్ట్ ఇన్కంప్లీట్ రూమ్స్ అవి రెండు కంప్లీట్ అవ్వడానికి అరౌండ్ 8 to 10 lakhs. అది చేస్తే ఒక ఫేజ్ అవుతుంది సార్. నెక్స్ట్ ఫేజ్లో డైనింగ్ హాల్ కానీ పైన 2 rooms కడితే 4 గా ఒకటేసారి పైన రూమ్స్ పైన రూమ్స్ చేసుకోండి. నెక్స్ట్ 10th వచ్చింది సార్. 9th class ఇక్కడ